బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ దొంగ. కోరుట్ల బస్టాండ్లో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. 3 వాహనాల్లో చేస్ చేసి సినిమాటిక్ లెవెల్లో, అది ఆ విజువల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది, సినిమాటిక్ లెవెల్లో ఆ వెహికల్ని సీజ్ చేయాల్సి వచ్చింది పోలీసులు. సీజ్ చేయడం కాదు, చేస్ చేస్తే అతగాడి నుంచి సీజ్ చేశారు. ఆ తర్వాత జరిగిన తతంగం వేరే అనుకోండి. ఆ 3 వాహనాల్లో పోలీసు వెహికల్స్ ఆ వెహికల్ని ఫాలో అవుతూ ఆ విజువల్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది. అయితే కోరుట్ల బస్ స్టాండ్లో ప్లాట్ఫామ్పై ఆగిన బస్సుని డ్రైవర్ కండక్టర్ టీ తాగేందుకు వెళ్ళగానే అందరి కళ్ళు కప్పి బస్సుని దొంగలించాడు ఓ దొంగ. పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆర్టీసీ అధికారులు పంపించారు. ఇందుకు జీపీఎస్ ట్రాకర్ బేస్ చేసుకుని పోలీసులు ఆ బస్సును గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా వేగంగా స్పీడ్గా బస్సును తీసుకెళ్ళిపోతుంటాడు ఆ దుర్మార్గుడు. అయితే ఈ క్రమంలోనే అదిగో మీరు చూడొచ్చు. బహుశా మీరు చూస్తే కనుక ఇది సినిమాలో సీనేమో అనుకుంటారు, కాదు. ఇది తెలంగాణలో మన కోరుట్లలో జరిగిన రియల్ సినిమాటిక్ తరహా విజువలిటీ మీరు చూడొచ్చు. అదిగో మీరు చూసారా ఆ బస్ని ఎంత స్పీడ్గా తీసుకెళ్ళిపోతున్నాడు. ఏకంగా 2 పోలీసు వాహనాలు వెనకాల, ఆ తర్వాత ముందు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్ ముందు ఇన్ ద సెన్స్ దీని అంటే మన వైపు చూసినప్పుడు ముందు మాట మొత్తం 3 వాహనాల్లో వెళ్ళిపోయినప్పుడు బైక్ని ఢీకొట్టేశాడు. ఇలా దొరికిన వాటిని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమాలో చూస్తూ ఉంటాం కదా, విలన్ని హీరోలు కావచ్చు లేకపోతే పోలీసుగా చేస్తున్నప్పుడు వాళ్ళు ఇంకెవరిని పట్టించుకోరు. ఏ వెహికల్ అడ్డుగా ఉంటే వాటిని ఢీ కొట్టుకుంటూ, వాటిని డాష్ ఇచ్చుకుంటూ, వాటిని పట్టించుకోకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మొత్తం 3 ఇన్సిడెంట్స్ మనకి తెలిసినంత వరకు. మరి అఫీషియల్గా మాట్లాడుకున్నప్పుడు 3, అన్అఫీషియల్గా ఇంకెన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు. సినిమాటిక్ లెవెల్లో వాటిని పట్టుకోవాల్సి వచ్చింది. మీరు చూడొచ్చు మిగిలిన వెహికల్స్ని. అండ్ ఈ బస్సు కనుక ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైంలో ఈ బస్సు కనుక దొరకకపోతే ఏకంగా టిప్పర్ లారీని ఒక పాయింట్ ఆఫ్ టైంలో అడ్డుగా పెట్టారట, అక్కడ చిక్కుతాడని చెప్పి. అయితే పోలీస్ చేసే సమయంలో పలు వాహనాల్లో ఢీకొట్టింది ఈ బస్సు. దీంతో కొంతమందికి గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించడం జరిగింది వాళ్ళని. దుండగుడు బస్సును ఆపకపోతే మెట్పల్లి దగ్గర బస్సును ఆపేందుకు టిప్పర్ను అడ్డు పెట్టారు పోలీసులు. అయితే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలకు దూసుకెళ్ళిపోయింది బస్సు. పారిపోయేందుకు యత్నించాడు ఆ దుండగుడు. వెంటనే పోలీసులు అతగాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సుమారు 20 కిలోమీటర్ల వరకు బస్సును చేశారు పోలీసులు. 20 కిలోమీటర్లు అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ అనుకోండి, అటు ఇటుగా అమీర్పేట నుంచి ఎల్బీ నగర్ అనుకోవచ్చు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అర్థం కావాలంటే. ఇలా ఏకంగా 20 కిలోమీటర్ల వరకు చేశారంటే ఈ దారుణం ఎంత లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. ఒకసారి ఆ విజువల్ని చూద్దరు. కానీ సినిమాటిక్ రేంజ్లో చేశారు పోలీసులు. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. చూసారు కదా ఆ దొంగ ఏ లెవెల్లో ఉన్నాడో. ఏకంగా అది బస్ స్టాండ్లో ఆగిన బస్ని డ్రైవరు కండక్టర్ టీ తాగడానికి వెళ్ళినప్పుడు అంతే, ఆ మౌకాపై చౌకా అంటూ ఉంటారు కదా. సో సమయం చిక్కింది, బస్సును వెంటనే అక్కడి నుంచి పట్టుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆర్టీసీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు జీపీఎస్ ట్రాక్ను బేస్ చేసుకుని అతగాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో చేసే టైంలో కనిపించిన వెహికల్ తప్పించుకొని వాటిని ఢీ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అదృష్టవశాత్తు ఎవరి ప్రాణాలకి అపాయం కలగలేదు. గాయాలైతే అయ్యాయి. కొంతమంది కాస్త సీరియస్ అయింది అనే మాట వినిపిస్తుంది. బట్ వీడుండో అంత కన్ఫర్మేషన్ అయితే ఇంకా తెలియట్లేదు. సో 20 కిలోమీటర్లు చేశారు పోలీసు అంటే అర్థం చేసుకోండి. అండ్ ఈ క్రమంలో ఈ వెహికల్ వెళ్తూ ఉంది కదా, వెహికల్ వెళ్తున్నప్పుడు ఈ ఢీ కొట్టిన వెహికల్స్ ఉన్నాయి కదా, ఇది బస్సు ఇలా వెళ్తూ ఉంది. సపోజ్ ఒక బైక్ అడ్డొచ్చింది, దీన్ని ఢీ కొట్టాడు. ఇలా బాధితులు ఉన్నారు, ఇలా గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. నేను పుట్ల నుంచి మిట్పల్లి వెళ్ళే రోజుల్లో మన చింతలపేట దాటినాక ముంగట సుజుకి షోరూమ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. బస్సు వాడు స్పీడ్ వచ్చి దిగిపోయిండు. మేము లాస్ట్ ఆల్రెడీ సుజుకి షోరూమ్ వాళ్ళు కూడా అందరు చూస్తున్నారు. మేము ఎట్లా పోతున్నాము, రాగా మాకు యాక్సిడెంట్ అయింది. మా వైఫ్కు కాలు ఇరిగింది, నాకు ఇవన్నీ దెబ్బలు తాకినాయి. ఇవంతా ఫ్రాక్చర్ అయింది నాకు కూడా. ఈ ఆర్టీసీ ఆర్టీసీ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది వర్కర్స్, మన బండ్లకు అందరికీ. దయచేసి కొంచెం ఆర్టీసీ వాళ్ళను జాగ్రత్తగా చూసుకోమని చెప్పుర్రి. మళ్ళీ ఇలాంటి యాక్సిడెంట్లు మళ్ళీ ఏం రావద్దు. నేను రాజేశ్వరపేట డీజిల్ కచ్చి తీసుకొని పోగా వెంకటరాపేట కాడ ఎన్నికలు వచ్చి కొట్టే వరకు నేను పడిపోయినాను.
బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అంతే. ఇక ఈ కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. బైక్ డీజిల్ తీసుకొని పోతున్నా. నేను డీజిల్ తీసుకొని పోగా ఆ ఇంటికి వచ్చి గుద్దిన. డాక్టర్ రాజేశ్వరపేట డీజిల్ కచ్చి తీసుకొని పోగా వెంకటరాపేట కాడ ఇంటికి వచ్చి కొట్టే వరకు నేను పడిపోయినా. బస్సు ఎక్స్ప్రెస్ బస్సు అంతే. ఇక ఈ కాలు కొద్దిగా ఫ్రాక్చర్ అయింది. రైట్, అది బాధితుల రియాక్షన్. ఏకంగా ఒక వ్యక్తి అంటూ ఉన్నాడు వాళ్ళ వైఫ్కి కాలు విరిగిందని చెప్పి. ఆయన అనుకుంటుంది ఏంటంటే ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్పనుకుంటున్నాడు. కానీ వాస్తవం ఆఫ్కోర్స్ తర్వాత తెలిసి ఉండొచ్చు కాక ఆ బస్ని ఒక దొంగ ఎత్తుకెళ్ళిపోతూ ఉంటే జరిగిన ఘటన ఇది. అండ్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇటువంటి ఘటనలు ఒక్కరు చేయడం అనేది దాదాపు అసాధ్యమైన మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ ఘటనలో ఒక్కడే ఉన్నాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? జిల్లా కొరుట్ల బస్ స్టాండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 9వ నెంబర్లో కల్లూరు మోడల్ స్కూల్కి వెళ్ళి అక్కడ నుంచి పిల్లల్ని గమ్యస్థానానికి తీసుకెళ్లాల్సినటువంటి ఆర్టీసీ బస్సు. దీనికి సంబంధించి జగిత్యాల జిల్లా ధర్మపురికి సంబంధించినటువంటి ఓ సైకో మధ్యమత్తులో ఉన్నాడని సమాచారం అందుతుంది. దీనిలో భాగంగా ఒక్కసారిగా డ్రైవర్ నవీన్ టీ తాగడానికి వెళ్ళినటువంటి క్రమంలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్తున్నటువంటి క్రమంలో ఆయనకి నైపుణ్యత ఉండదు. జనరల్ గా ఈ మధ్య కాలంలో చాలా మంది సరదాగా లేదా దొంగతనానికి పాల్పడాలనే ఉద్దేశంతో డీజిల్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు వెళ్దామనేటువంటి ఉద్దేశంతో ఆర్టీసీ బస్సులను ఎత్తుకెళ్తున్నటువంటి ఘటనలు పెరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఈ జగిత్యాల జిల్లా కొరుట్లకు సంబంధించినటువంటి బస్సును కూడా ఎత్తుకెళ్ళినట్టుగా సమాచారం అవుతుంది. దీనిలో భాగంగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురు వాహనదారులను ఢీకొట్టడం జరిగింది. అదృష్టవశాత్తు వేరే బస్సు కానీ ఇతరత్ర ప్యాసింజర్తో ఉన్నటువంటి వాహనాలు వస్తే చాలా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. దీంతో కొద్దిపాటి ప్రమాదంతో తప్పిపోయింది అని చెప్పి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఘటనకు సంబంధించినటువంటి నవీన్, ఆ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్ డ్రైవర్ నవీన్ ఇచ్చినటువంటి సమాచారం మేరకు పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఆయన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడే చెట్టుకి ఢీకొట్టడం జరిగింది. సచిన్, దీనిలో భాగంగా దాదాపు నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు పూర్తిగా చేజ్ చేసి దీనిలో కొద్ది సమయంలోనే దాన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ బస్సుని ప్రజెంట్ అయితే ఆర్టీసీ డిపోకి తరలించడం జరిగింది. అంటే ఎందుకు చేశాడట? అంటే గతంలో ఏమైనా ఆర్టీసీలో పనిచేస్తున్నాడా లేకపోతే గతంలో ఏమైనా కాంట్రాక్ట్గా చేస్తున్నాడా? ఎందుకు దొంగతనం చేశాడట ఏమైనా తెలుస్తుందా? ఎస్, మీరు అన్నట్టుగా ఆయన గతంలో ఆర్టీసీతో సంబంధం లేదు. ధర్మపురికి సంబంధించినటువంటి ఒక సైకో మధ్యమత్తులో ఉన్నాడన్న సమాచారం మాత్రమే పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి అయితే ఇటీవల కాలంలో గతంలో సిరిసిల్ల దగ్గర నుంచి బస్సు ఎత్తుకెళ్ళినటువంటి ఘటనలో దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణికులతో ఉన్నటువంటి వాహనాన్ని తీసుకెళ్లినటువంటి ఘటన తెలుసు. మొన్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో సైతం నేను వెళ్తున్నాను తిరుపతికి వెళ్ళాలి అంటూ వెళ్ళినటువంటి క్రమంలో ఆ బస్సులో డీజిల్ అయిపోతే అక్కడే ఆగిపోయినటువంటి పరిస్థితి తెలుసు. దీనిలో భాగంగా ఇది ఒక సైకిక్ డిజార్డర్ గా పేర్కొంటున్నారు సైకియాట్రిస్టులు. దీనిలో ఏదో ఒకటి సెన్సేషన్ చేద్దాం, ఏదో ఒకటి మనం గుర్తింపు తెచ్చుకుందాం, వార్తల్లోకి నిలుద్దాం అనేటువంటి కోణంలో ఒక సైకాలజికల్ డిజార్డర్ ఉండడం వల్లనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్ అందరినీ దృష్టిని కాన్షియస్ చేస్తున్నాడు. కానీ ఎంత ప్రమాదం, ఇతరులను ఎంత ప్రమాదంలోకి నెట్టుతున్నారనేటువంటి ఆ క్షణంలో ఊహించట్లేదు, ఆలోచించట్లేదు. కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇతగాన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత మానసికంగా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నాడని చెప్పి వైద్య పరీక్షలు పంపించి అంటే మానసిక రోగిగా గుర్తించే సందర్భం కనిపిస్తుందా లేకపోతే ఒక నేరగాడిగా గుర్తిస్తున్న సందర్భం ఉందా? నేరగాడిగానే గుర్తిస్తున్నారు సచిన్. నేరగాడిగానే, ఖచ్చితంగా నేరగాడిగానే గుర్తిస్తున్నారు. మానసిక పరిపక్వత కానీ మానసిక పరమైనటువంటి ఇబ్బంది కానీ ఏమీ లేదు. ఖచ్చితంగా ఆయన ఒక క్రిమినల్ యాక్టివిటీస్ తోనే, నేరపరమైనటువంటి ప్రవృత్తితోనే ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. దీన్ని చోరీ చేసి తీసుకెళ్ళాం, ఎంత దూరం తీసుకెళ్తే అంత దూరం వెళ్తాను, డీజిల్ ఉన్నంత వరకు నేను నడుపుతాను అనేటువంటి కోణంలోనే తీసుకెళ్లినట్టుగా పోలీసులకు చెప్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఇంకా ఆన్ రికార్డ్ అఫీషియల్ గా మనకి సమాచారం అందించలేదు. త్వరలోనే అన్ని విషయాలు చెప్తామని చెప్పి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు ప్రయాణికులు, భయభ్రాంతులకు గురయ్యారు. అసలు ఏం జరుగుతుందో తెలీదు, ఎందుకు ఇలాంటి చర్యకు ఉపక్రమించాడో తెలీదు. కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు ఇలాంటి వారిపైన తీసుకోవాలి, ఇవి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కోరుతున్నారు సచిన్.
రైట్, అంటే పోలీసు వర్షన్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి, ఎట్లా పట్టుకున్నారో దీనికి ఏమైనా ప్లానింగ్ సిద్ధం చేసుకున్నారు? ఎందుకంటే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోవాలి, వెంటనే క్విక్ యాక్షన్లో దిగాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ డ్రైవింగ్ అంటే బండి వెళ్తున్న సందర్భంలో చాలామంది ఢీకొట్టాడు. ఎవరికైనా ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందా? ఏమైనా ప్రాణాపాయం లాంటి పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ఎస్ సార్, సచిన్ మీరు అన్నట్టుగా చాలా రిస్కీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా పోలీసులు వెంటబడుతున్నారనేటువంటి విషయాన్ని ఆయన గమనించినా ఇంకింత మరింత స్పీడ్గా పెరిగేటువంటి అవకాశం ఉంది. అప్పటికే 4 వాహనదారులను ఢీకొట్టడం జరిగింది. ఒకరికి కాలు విరిగింది. భార్యాభర్తలు వెళ్తున్నట్టు కొరుట్ల నుంచి మెట్పల్లికి వెళ్తున్నటువంటి దారిలో వాళ్ళు వెళ్తున్నటువంటి క్రమంలో బైకును ఢీకొట్టడంతో భార్యకి కాలు విరగడం జరిగింది. ఇంకా భర్తకి చేతి ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి. మరొక వైపు కొద్ది దూరంలోనే మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఎవరికి ప్రాణాపాయ స్థితికి లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్ ప్రకారము అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళలేదు. అయితే ఈ నవీన్ అనేటువంటి డ్రైవర్, అదే నేను నడపాల్సినటువంటి బస్సు ఇక్కడ పెట్టాను కొద్దిసేపటి క్రితమే, నేను టీ తాగి 4:30 వరకు కల్లూరు మోడల్ స్కూల్ వరకు వెళ్ళాలి. ఆ టైం ఉంది కాబట్టి 4-4:30 మధ్యలో కొద్ది దూరమే కాబట్టి నా టైం ప్లానింగ్తో నేను టీ తాగి వచ్చే లోపలనే ఎవరు తీసుకెళ్లారనే కోణంలో ఆయన చాలా ఆందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇతర సిబ్బందికి సమాచారం అందిస్తే పోలీసులు రక్షక వాహనము అలాగే స్థానిక పోలీసులు రంగంలోకి దిగారు. 2-3 వాహనాల్లో వాళ్ళని చేజ్ చేయడం జరిగింది. చేజ్ చేసి కొన్ని కిలోమీటర్ల దూరం, అప్పటికే కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయాడు. కొరుట్ల మెట్పల్లి రహదారి మీద, అది నేషనల్ హైవే సచిన్ యాక్చువల్గా. దానిలో భాగంగానే కొద్ది దూరం వెళ్ళి చేజ్ చేసి బస్సును నిలువరించడం జరిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కొద్దిపాటి ప్రమాదంతోనైనా మేము ఇది అదుపులోకి తీసుకున్నామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం 1 కాదు 2 కాదు, ఏకంగా 20 కిలోమీటర్లు చేస్ చేశారు పోలీసులు. అది సినిమాటిక్ అని ఒక మాటలో చెప్పాలంటే సినిమాటిక్. అది జగిత్యాల జిల్లాలో పోలీసులకు చుక్కలు చూపించాడు ఓ దొంగ. కోరుట్ల బస్టాండ్లో ఆర్టీసీ బస్సు చోరీకి గురైంది. 3 వాహనాలు చేస్ చేసి పట్టుకున్నారు పోలీసులు. కోరుట్ల బస్టాండ్లో ప్లాట్ఫామ్పై ఆగింది బస్సు. డ్రైవర్ కండక్టర్ టీ తాగేందుకు వెళ్ళగానే అందరి కళ్ళు కప్పి బస్సును దొంగిలించాడు దుండగుడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు ఆర్టీసీ అధికారులు. జీపీఎస్ ట్రాకర్ బేస్ చేసుకుని బస్సును గుర్తించారు పోలీసులు. పోలీసులకు చిక్కకుండా వేగంగా బస్సును నడిపించాడు దుండగుడు. పోలీసులు చేస్ చేసే సమయంలో పలు వాహనాలను కూడా ఢీకొట్టింది ఈ బస్సు. అయితే పలువురికి గాయాలయ్యే ఈ ఘటనలో హాస్పిటల్కి తరలించడం జరిగింది. దుండగుడు బస్సును ఆపకపోవడంతో మిట్పల్లిలో బస్సుకు టిప్పర్ను అడ్డుపెట్టి నిలిపే ప్రయత్నం చేశారు పోలీసులు. అయితే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలకు దూసుకువెళ్ళింది బస్సు. పారిపోయేందుకు ప్రయత్నించగా ఆ దుండగుడిని పట్టుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. సుమారు 20 కిలోమీటర్లు చేశారంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. I'm Rishabh, a digital marketing strategist and a football player. I refuse to be one. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్
టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మన ఇల్లు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. We are Techno Paints. టెక్నో పెయింట్స్.